నమస్తే. గత 2 రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలు పోలీసులపై విరుచుకుపడుతున్నారు. మనం చూసినాం అనేక మార్లు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చినాక ఎవరైతే ఎక్కువగా చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల లెక్కలు తెలుస్తాం, మా పింక్ బుక్లో రాసుకుంటామంటూ మాట్లాడిన మాటలు చూసినాం. కానీ ఇదంతా ఒక ఎత్తు. నిన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట మరొక ఎత్తు. ఒక అడుగు ముందుకేసి పోలీసుల లాగుల తొండలిడుస్తా, నావి నా బాసు వెంట్రుకలు కూడా పీకలేడు అనేటువంటి మాట ఎప్పుడైతే మాట్లాడాడో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా సజ్జనార్ నీకే ఈ వార్నింగ్ అంటూ చెప్పిండు. అది సోషల్ మీడియాలో కొంత చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా మనం చూసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఒక ముస్లిం పోలీస్ అధికారి మీద చేసిన వ్యాఖ్యల మీద ఇప్పటికే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిరు. ఆ మానవ హక్కుల కమిషన్ ఏం యాక్షన్ తీసుకోబోతుంది పాడి కౌశిక్ మీద అని ఒక చర్చ జరుగుతుంది. ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు. సార్ నమస్తే. నమస్కారం. సో మీరు చూస్తూ ఉన్నారు గత 2 రోజుల నుంచి కూడా మొన్న వీణవంక మేడారం చిన్న మేడారం ఉత్సవం వచ్చినటువంటి సమ్మక్క సారమ్మ జాతరలో కౌశిక్ పోలీస్ అధికారి, ఒక ముస్లిం పోలీస్ అధికారి చెప్తే నేను వినాలన్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, నిన్న ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సజ్జనార్కు పోలీసులకు లాగులో తొండలిస్తున్నటువంటి వ్యాఖ్యలు, వెంట్రుక బీకలినటువంటి వ్యాఖ్యలు ఏమనిపిస్తుంది మీకు? శ్రీశైలం గారు, నేను ఆధారాలతో సహా చెప్తున్నాను, అవగాహనతో చెప్తున్నాను. కౌశిక్ రెడ్డి సస్పెండ్ కాబోతున్నాడు ఎమ్మెల్యే గిరి నుంచి. జీవన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. 1959, 1951లో భారతదేశంలో ప్రజాప్రతినిధి చట్టం వచ్చింది, పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఆఫ్ 1951. అది చాలా క్లియర్గా ప్రజాప్రాతినిధ్యం వహించే సభ్యులు, ప్రజాప్రాతినిధ్యం కోరుకునే వాళ్ళకు ఉండే అర్హతలు, వాటికి సంబంధించిన వివరాలు ఆ చట్టంలో స్పష్టంగా ఉన్నాయి. దానికి అనుగుణంగానే కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎంపీస్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్స్ ఏవైతున్నాయో దానికి సంబంధించిన విధి విధానాలు భారతదేశంలో స్పష్టంగా ఖరారై ఉన్నాయి. చాలా క్లియర్గా పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఏం చెప్తున్నాయంటే, ఏ సభ్యుడైతే తన బాధ్యతను, తన అధికారాన్ని కరప్షన్ కోసం వినియోగిస్తాడో, ఏ సభ్యుడైతే మతి భ్రమించినట్టుగా ప్రవర్తిస్తాడో, ఏ సభ్యుడైతే తోటి శాసనసభ్యులను అవమానపరుస్తాడో, అన్నింటికన్నా ముఖ్యంగా కమ్యూనల్ టెన్షన్స్, మతాల మధ్య, కులాల మధ్య బహిరంగంగా గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తాడో అతడు ఆ పదవికి అనర్హులుగా ప్రకటించే హక్కు, అధికారాన్ని పూర్తిగా స్పీకర్కి ఇచ్చింది. స్పీకర్ గారికి దీని మీద పూర్తిగా వివరణది. స్పీకర్ గారిని కలిసి మేము త్వరలోనే ఈ విషయం మీద నివేదిక ఇవ్వబోతున్నాం. చాలా స్పష్టంగా 100% కౌశిక్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ నుంచి తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోబోతున్నాడు. 100%. ఎందుకంటే కేవలము ఒక మైనార్టీకి సంబంధించి, ఒక ముస్లిం సంబంధించిన పోలీస్ చెప్తే నేను వినాలా అనే వ్యాఖ్యలే అందుకు కారణం అనుకోవచ్చా? చాలా క్లియర్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. యూపీఎస్సీ ఎగ్జామ్ని కేంద్రం కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ ఆఫీసర్స్ మొత్తం భారతదేశం యొక్క యూనిటరీ విధానానికి రిప్రజెంట్ చేసే వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రభుత్వ అధికారి ఎవరైనా కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటారు. అట్లాగే ఈ దేశంలో చట్టానికి, ఈ దేశంలో మొత్తం పరిపాలన విభాగానికి బాధ్యత వహించేది యూపీఎస్సీ ఆఫీసర్సే. ఒక యూపీఎస్సీ ఆఫీసర్ మతంతో మాట్లాడమే కాకుండా, ఒక యూపీఎస్సీ ఆఫీసర్ అవమానపరచడమే కాకుండా, వాడు చెప్తే మీరు వింటారా, కింది అధికారులు వాడు చెప్తే మీరు వింటారా అంటే నువ్వు లాను అతిక్రమించే ప్రొవగేషన్ కింది అధికారులను ప్రోత్సహించడం. నువ్వెవరు? ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క మాటలు కింద అతను సబార్డినేట్స్ వింటారు, ఐపీఎస్ ఆఫీసర్ యొక్క మాటలు కింద సబార్డినేట్స్ వింటారు. నీకు సంబంధం లేని వ్యవహారాల్లోకి పోయి వాడు చెప్తే, ఇదే మాట వాడు చెప్తే, ఫలానా మతం వాడు చెప్తే మీరు వింటారా, నువ్వు ఈ మతానికి సంబంధించిన వాడు కాదని చెప్పేసి ఒక పూర్తిగా ఏమాత్రం చట్టం మీద అవగాహన లేకుండా చాలా చిల్లర మాటలు మనం ప్రస్తావించేందుకు, పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేని మాటలను మాట్లాడండి కౌశిక్ రెడ్డి. కాబట్టి చాలా క్లియర్గా ఐఏఎస్, ఐపీఎస్ సంఘం ఏదైతుందో వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్తో పాటుగా ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక పిటిషన్ ఇచ్చింది చర్య తీసుకోమని. 2 అంశాలు ఉంటాయి. ఒకటి చట్టపరంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లాంటి కులాలకు, మతాలకు చెందిన వాళ్ళు కాదు.
అవును. జీవితంలో కనీసం 4-5 సంవత్సరాలు కష్టపడి ఉమ్, మొట్టమొదటిసారిగా ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ చేసి మొత్తం భారతదేశంలో ప్రతిభావంతులు మాత్రమే ఆ స్థాయికి పోతూ ఉంటారు. కనీసం వాళ్ళలో ఉన్న జ్ఞానంలో 1% లేని జీవన్ రెడ్డి అవాకులు చవాకులు పెరుగుతూ ఉంటే నవ్వుస్తూ ఉన్నది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మిస్టర్ జీవన్ రెడ్డి, కనీసం నీ జీవితంలో ఐఏఎస్ అనే పదానికి, ఐపీఎస్ అనే పదానికి తప్పులు లేకుండా ఇంగ్లీష్లో ఆ పదాలు రాయగలుగుతావు నువ్వు? ఉమ్, నువ్వు సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయగలుగుతావా? తప్పులు లేకుండా రాసే శక్తి లేని నువ్వు గౌరవించాలి కదా. ఎప్పుడైనా కూడా లెజిస్లేటివ్ భారతదేశంలో సుప్రీంగా ఉంటుంది. ఉమ్, లెజిస్లేటివ్ యొక్క ఆజ్ఞల్ని ఎగ్జిక్యూటివ్ ఆపరేట్ చేస్తుంది. ఉమ్, నీకైనా కోపం ఉంటే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే ప్రయత్నం చేయి. ఉమ్, నీకైనా కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే ప్రయత్నం చేయి. ఉమ్, అవేమి మాట్లాడకుండా సజ్జనాన్ని హెచ్చరించేందుకు నువ్వేవాడి? ఉమ్, అరే ప్రజలు ఘోరంగా దెబ్బలు కొట్టి నేను లోపల పడేసింది కదా. నీ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి కదా. నీ ఓటర్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఆ ఓటర్లో ప్రయోజనాలు చెప్పారు కదా. సిగ్గుండదా నీకు? లజ్జలేదా నీకు? అసలు నిజంగా నువ్వు మనిషికి ఉండాల్సిన విలువలు నీకున్నాయా? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కనుక మానసికంగా దెబ్బతింటే, పోలీస్ వ్యవస్థ కనుక మానసికంగా కుంగిపోతే పరిపాలన ఎంత అస్తవ్యస్త వస్తే తెలియదా? నువ్వు వెనక గన్మెన్ పెట్టుకుని తిరిగినా మొన్నటిదాకా నువ్వు కనీసం సిగ్గనిపించట్లేదా ఆఫీసర్ మాట్లాడే? అంటే ఆ గన్మెన్ లేకపోతే కూడా జీవన్ రెడ్డి తిరగలేనంటారు బయట. ఈ పలిగే అవమానపరిచాడు. చెప్తున్నా కదా, ప్రజలు ఈపులు పడుకుంటే చేసే చేయలేకపోతే అంటే ఇప్పుడు ఆ గన్మెన్ కూడా అవమానపరిచాడు. ఘోరమైన విషయం ఏంటంటే మొత్తం వ్యవస్థను అవమానపరిచిండు. ఉమ్, ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్ను ఉమ్, 99 సంవత్సరాల లీజ్ పేరు మీద పెట్టి దాన్ని కూడా నువ్వు రెంట్ కట్టకపోతే కదా నీ గవర్నమెంట్లోనే కదా ఖాళీ చేయమని చెప్పింది. సిగ్గు లేని వాళ్ళను ఇంకా బీఆర్ఎస్ భరిస్తూ ఉన్నది. బీఆర్ఎస్కు నైతిక విలువలే ఉంటే, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ నుంచి ఈ కౌశిక్ రెడ్డిని, జీవన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయలేదంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వ్యాఖ్యల్ని అంగీకరిస్తారని మనం అనుకోవాలి. మనం అరే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఫోరం ఏదైతుందో, మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతుందో దానికి మేము ఫిర్యాదు చేశాం. మానవ హక్కుల ఉల్లంఘన కదా. మన ఆర్టికల్ 14 ఏం చెప్తుంది శ్రీశైలం గారు? కుల, మత, జాతి, వర్ణ, ప్రాంత వివక్షత లేకుండా భారతీయులందరూ ఒకటే చెప్తా ఉన్నది. కాబట్టి ఇవన్నింటినీ భారతదేశంలో ఇవన్నింటినీ మనం చెప్తా ఉన్నప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని ప్రేమిస్తామని చెప్పి రాజ్యాంగబద్ధంగా నడుస్తామని చెప్పేసి ప్రజాప్రతినిధిగా నువ్వు పోయిన విషయాన్ని నువ్వు మర్చిపోయినావా? అంటే నువ్వు ప్రజాప్రతినిధి కావడం కోసము రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు, ప్రజాప్రతినిధి పోయినాక రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తావు. అంటే ఓడేకదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లా నీ కథ. అసలు కౌశిక్ రెడ్డి భారత రాజ్యాంగాన్ని నీ చేతుల మీద ఎప్పుడు ముట్టుకున్నావా? చదివినావా? అసలు నువ్వు చదువుకున్నావేనా? భారత రాజ్యాంగంలో ఏం చెప్పిందో యాదుకుందా? అసలు బడిగిపోయినావు నువ్వు? మనందరం బడిగిపోయినప్పుడు మనం వందే మాత్రం చదివిన తర్వాత ఏం చేస్తాం? ప్రతిజ్ఞ చదువుతాం కదా. ప్రతిజ్ఞలో ఏముంటుంది? ప్రతిజ్ఞలో ఏముంటుంది? అందరం సమానమే, అందరం మన సహోదరులు చెప్తా ఉండదా? అంటే బడికి పోలే కౌశిక్ రెడ్డి అనేవాడు నా ఉద్దేశంలో ఎప్పుడు బడికి పోలేదు. అలాగే జీవన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు బడికి పోలేదు. వాళ్ళకు తోటి మనుషులు ఎట్లా మాట్లాడాలో తెలియని విషయాలు. అసలు ఏమాత్రం నైతికత లేని, ఏమాత్రం కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియని, ఏమాత్రం రాజ్యాంగ విలువలు తెలియని, ఏమాత్రం భారతదేశం యొక్క ధార్మిక వ్యవస్థలోని దార్శకత లేని వీళ్ళను బీఆర్ఎస్ భరిస్తూ ఉందంటే ఈరోజు కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలకి, జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలకి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు బాధ్యత వహించాలని మేము కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇవాళ మీరు కేటీఆర్ చూసినా, హరీష్ రావు చూసినా కూడా పెంకు బుక్లో మీ పేర్లు రాస్తాం, మళ్ళీ వచ్చేది మేమే అధికారంలోకి, మీరు రిటైర్డ్ అయిన ఇంటికి పోయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టమనేది పోలీసులకు హెచ్చరిక. ఎందుకు ప్రతిపక్షం పోలీసుల మీద ఇంత కోపంగా ఉన్నది? పాపం ఒక బాధాకరం ఏంటంటే అధికారం పోయిందనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ పిక్కు ఏ రోజుకి ఆ రోజు చెదలు బట్టి కొరుకుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. జూబ్లీస్ ఎన్నిక కానీ, అట్లాగే మనకు కనిపించిన కంటోన్మెంట్ ఎన్నిక కానీ, అట్లాగే మనకు పంచాయతీరాజ్, మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ వాళ్ళు రాసుకున్న పేపర్లన్నీ చెదలు తినేసింది కదా. టోటల్గా ప్రజల తీర్పును మనం గౌరవించాం కదా. అసలు మీ పిక్కు అడ్రస్సే లేదు. మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఎక్కడ వాళ్ళ పత్రిక రాసింది కదా పెద్ద ఎత్తున. మేము సెకండ్లో ఉన్నామని చక్కలు కొట్టుకునే ప్రయత్నం వాళ్ళది. మేము గెలవలేదు, మేము సెకండ్లో ఉన్నాం అన్నారు. మీరు బేసికల్గా అసెంబ్లీ సెకండ్లో ఉన్నారు, మున్సిపల్ ఎలక్షన్ సెకండ్, మీరు జీవితాంతం సెకండ్ ఉంటారు, అవసరం అయితే తాడుకు పోతారు. పార్లమెంట్ ఎలక్షన్ తాడుకు పోయి డిపాజిట్ కోల్పోయారు కదా. ఫస్ట్కి వచ్చేది లేదు ఇక. మీరు ఆల్రెడీ రన్నింగ్ రోజులో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మీ జీవితాంతం వెనకనే. నేనేమంటున్నట్టు సార్, కొన్ని విలువలతో కూడుకుని రాజకీయాలు చేద్దామా? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా. ఏర్పడిన తర్వాత కొత్త చరిత్రను, కొత్త అక్షరాలు, కొత్త పేజీల మీద రాసుకునే అవకాశం టీఆర్ఎస్కి వచ్చింది కదా. కానీ ఏం చేసి కలుషితం చేసింది కదా.
అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, రెట్టేపిజం విపరీతంగా పెరిగిపోయింది కదా. ఉమ్. లాస్ట్ కూడా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఎంత దిగజారున మాటలు మాట్లాడుతున్నారు మనం చూసినాం కదా. కాబట్టి చట్టం ఖచ్చితంగా యాక్షన్ చేస్తుంది. బహుశా కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్యే గిరికి రోజులు లెక్క పెట్టుకోవాలి, అట్లాగే జీవన్ రెడ్డి తన అరెస్ట్కు రోజులు లెక్క పెట్టుకోవాలి. పార్టీలు మారుతూ ఉండొచ్చు, ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, కానీ అధికారుల పట్ల, రాజ్యాంగ విలువల పట్ల, ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించని బీఆర్ఎస్ ఏరియాస్ టీఆర్ఎస్ ఈరోజు కాకుంటే రేపు కాకుండా ఎల్లుండి తెలంగాణ రాజకీయ దృశ్యం నుంచి అదృశ్యం కాక తప్పదు. ఇప్పటికైనా నేను బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని కోరుకుంటున్నాను. ఇమీడియట్గా కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయండి, జీవరెడ్డి సస్పెండ్ చేయండి. అప్పటిదాకా ప్రజలు మీ మాటలు నమ్మే అవకాశం ఉండదు. మున్సిపల్ ఎలక్షన్లో తగిన మూల్యాన్ని బీఆర్ఎస్ చెల్లించబోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పాడి కౌశిక్ సస్పెండ్ కాబోతున్నారు, జీవన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారు అంటూ డాక్టర్ రియాజ్ గారు చెప్తా ఉన్నారు. సో మీ అందరు చూసారు, పాడి కౌశిక్ ఒక కమ్యూనిటీ బేస్డ్గా ఒక అధికారి మీద మాట్లాడిన మాటలు కావచ్చు, జీవన్ రెడ్డి సజ్జనార్ లాంటి పోలీసు అధికారుల పట్ల ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలి కావచ్చు, ఇవంతా కూడా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పోలీసులు లేకపోతే ఇవాళ శాంతి భద్రతలంతా కూడా చాలా దారుణంగా ఉండేది వ్యవస్థ. అటువంటి పోలీసులను ఇంత దారుణంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. చూద్దాం మరి ఆ పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా ఇద్దరి మీద, లేదంటే సజ్జనార్ లాంటి వాళ్ళు సుమోటో ఏమైనా కేసు పెడతారా, ఏం జరుగుతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.